బీసీల కోసం అనేక రకాల పోరాటాలు చేస్తూ యువతలో మరియు బీసీ సంఘంలో ఒకలాంటి చైతన్యాన్ని తీసుకొస్తున్నటువంటి బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మనతో పాటు గుజ్జ సత్యం గారు ఉన్నారు. మరి బీసీల కోసం వీరేం చేస్తున్నారు, ఎలాంటి డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, మరి వారి నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా బీసీ సంఘంలో అసలు యూనిటీ లేకపోవడం వల్లనే బీసీలు వెనకబడుతున్నారనేది ఇప్పుడు ఉన్నటువంటి హాట్ టాపిక్. మీరేమంటారు? బీసీలలో చైతన్యం పెరిగినప్పుడు, బీసీల న్యాయపరమైన డిమాండ్ల కొరకు బీసీలు ఉద్యమిస్తున్నప్పుడు, ఎక్కడ ఈ ఉద్యమాల వల్ల ఆధిపత్య కులాల చేతిలో ఉన్న రాజ్యాధికారం, వాళ్ళ చేతిలో ఉన్న వనరుల్లో పోతాయన్న భయం వేసినప్పుడు ఆధిపత్య కులాలు చేసే కుట్ర ఇది. ఎక్కడ ఆధిపత్య కులాల్లో కూడా అనైక్యత ఉంటుంది, వాళ్ళలో వాళ్ళ గొడవలు ఉంటాయి. కానీ 50%, 56% పైగా ఉన్న బీసీలు దాదాపుగా తెలంగాణలో 136 వివిధ కులాలు, మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒక కుటుంబ సభ్యుల మధ్యనే అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు 136 కులాల సమ్మేళనం బీసీలు. ఒక్కొక్కరి నేపథ్యం వేరు, ఒక్కొక్కరి సామాజిక స్థితిగతులు వేరు, ఆర్థిక విద్యా స్థితిగతులు వేరు. అలాంటి పరిస్థితుల్లో అభిప్రాయ భేదాలలో తప్పులేదు. దాన్ని భూతద్దంలో చూపించి అనైక్యత అని చెప్పే బీసీ ఉద్యమాన్ని చిన్నగా చూడడం అనేది కుట్రలో భాగం. బీసీలు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు అంటే, రాజకీయంగా మాత్రమే వీళ్ళు వెనుకబడారనుకుంటున్నారా? భారతదేశం ప్రజాస్వామ్య దేశం అంటాం. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన నడపబడుతుంది ప్రజాస్వామ్యం. మరి భారతదేశంలో 80 కోట్లకు పైగా ఉన్న బీసీలకు ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ నిర్ణయాలలో భాగస్వామ్యం లేనప్పుడు, ఈ దేశంలో ఉన్న బడ్జెట్లో భాగం లేనప్పుడు, ఈ దేశ వనరులపైన భాగం లేనప్పుడు ప్రజాస్వామ్య దేశం ఎట్లవుతుంది? 20 కోట్లకు పైగా ఉన్న బీసీల సమస్యలు పరిష్కరించకుండా ఈ దేశపు సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? సో బీసీలకు న్యాయపరంగా భారత రాజ్యాంగం చెప్తుంది ఏంటంటే, సమానత్వం. ఈ దేశంలో ఉన్న పౌరులకి ఈ దేశంలో ఉన్న వనరులపైన సమాన వాటా దక్కాలన్నదే మౌఖిక సూత్రం రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో రాజ్యాంగం సూచించిన దాని ప్రకారం ఇక్కడున్న ప్రజలందరికీ సమాన వాటాలు దక్కాలి. సో ఆ దాని ప్రకారమే మేమెంతో మాకంతా, మేమెంతో మాకంతా అనే దాంట్లో రాజ్యాధికారంలో వాటా ఉంది, బడ్జెట్లో భాగం అడుగుతున్నాం, ఈ దేశ వనరులో మేము వాటా అడుగుతున్నాం, విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాటా అడుగుతున్నాం. సో అదే బీసీల ప్రధాన డిమాండ్. మహిళల కోసం ఏమైనా ప్రత్యేకంగా మీ డిమాండ్స్ ఉన్నాయా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 33% రిజర్వేషన్ల బిల్లు మహిళల కోసం ప్రవేశపెట్టింది. సంతోషం, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం మంచి ఆలోచన. కానీ దాంట్లో కూడా బీసీ మహిళలకు ప్రత్యేకంగా సబ్ కోటా ఉండాలి. సబ్ కోటా లేకుండా బీసీలకు ఇస్తే మళ్ళీ ఆధిపత్య కులాలే ఆ రిజర్వేషన్ని దొంగిలిస్తాయి. ఇప్పుడు మా ప్రధాన డిమాండే 20 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మా వాటా మాకు దక్కలేదన్నదే మా ప్రధాన డిమాండ్. మరి అలాంటి పరిస్థితుల్లో మహిళల పేరు మీద మళ్ళీ రిజర్వేషన్ల పేరు మీద ఆ వాటా దక్కించుకోవాలన్న కుట్ర కాబట్టి దాంట్లో కూడా బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలన్నదే మా డిమాండ్. సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా రాజకీయ కాంక్షతోనే బీసీ ఉద్యమంలో కొనసాగుతున్నాం. వచ్చే 2028 ఎలక్షన్లో అవకాశం బట్టి ఖచ్చితంగా డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి కొత్తగా రాజకీయ పరమైన అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఆ రకంగా ముందుకెళ్ళే ఆలోచన ఉంది. అందులోనూ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ దేశ బిడ్డలు, అమాయకులైన బీసీల పక్షాన, బీసీల న్యాయపరమైన కోరికల కొరకు, వాళ్ళ డిమాండ్ల సాధన కొరకు బీసీ ఉద్యమం ఎప్పుడు పనిచేస్తాను. అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, ఇక ముందు కూడా ఉంటాను. మీరు ఉద్యమంలో అసలు ఎప్పుడు అడుగు పెట్టారు? మీరు అడుగు పెట్టిన తర్వాత, అడుగు పెట్టక ముందు మార్పులు చేర్పులు ఏమైనా మీకు కనిపిస్తున్నాయా? ఒక దశాబ్ద కాలం అవుతుంది నేను బీసీ ఉద్యమంకి వచ్చి. గౌరవ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల అనుసారం, వారి అడుగుజాడల్లో, ఆయన నా రాజకీయ గురువు. ఓకే. సో ఆయన నేర్పిన ఉద్యమ అక్షరాభ్యాసం అనుకోవచ్చు దాన్ని. సో అక్షరాభ్యాసంలో దాదాపుగా దశాబ్ద కాలం గడిచిపోయింది. దశాబ్ద కాలం క్రితం ఎంత విచిత్రంగా ఉండేదంటే బీసీలది, చట్టసభల్లో రిజర్వేషన్లు అంటే చదువుకున్న బీసీలకు కూడా అర్థమయ్యేది కాదు.
జనరల్గా. సో చట్టసభలో రిజర్వేషన్లా అదేంటి? అంటే చట్టసభలో కూడా రిజర్వేషన్లు వస్తాయా? అసెంబ్లీ సీట్లలో, ఎంపీ సీట్లలో, ఎమ్మెల్యే సీట్లలో కూడా అడగొచ్చా? అంటే బీసీలు మొదటగా అమాయకులు. వృత్తిని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని, ఆ కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి బతికిడుస్తుంటారు. ఎవరు జోలికి వెళ్ళకుండా. అంటే వాళ్ళకి పూట గడవడమే కష్టం ఉన్నప్పుడు, జీవితాన్ని నెట్టుకు రావడమే కష్టం ఉన్నప్పుడు, ఇంకా రాజ్యాధికారంలో భాగం, ఈ దేశ వనరులో భాగం, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అంతగా చైతన్యవంతంగా ఉండవు. కాకపోతే ఈ దశాబ్ద కాలంలో, ఈ మధ్య కాలంలో చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తే బీసీ జెన్జీ మొన్న ఢిల్లీలో చూశారు కదా. బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా పవర్, బికాస్ ఆఫ్ ద మొబైల్ ఇన్ ఎవ్రీ హ్యాండ్, పీపుల్ ఆర్ షేరింగ్ దేర్ ఐడియాస్. భావజాల వ్యాప్తి అనేది ఉద్యమంలో చాలా మొట్టమొదటి ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఆ భావజాల వ్యాప్తి అనేది చాలా ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ చైతన్యం ఉంది. దశాబ్ద కాలంతో పోలిస్తే ప్రస్తుతం అద్భుతంగా బీసీలు చైతన్యవంతంగా ముందుకెళ్తున్నారు. నిరుద్యోగులు అయితే కానివ్వండి, ఇప్పుడున్నటువంటి యువతకి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక స్ఫూర్తిని వాళ్ళలో తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా మీరు? మనము మన జీవితానికి, మన మన పర్సనల్ లైఫ్ కోసం కష్టపడుతూనే ఎంతో కొంత భాగాన్ని దేశం కొరకు, మన వర్గాల కొరకు ఖచ్చితంగా కేటాయించాలి. ఆ కేటాయింపు ఎలా ఉండాలంటే, మనం ఓటు వేస్తున్నాం, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఓటేసాం అయిపోయింది అనుకుంటారు. కానీ చైతన్యవంతమైన ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. మన ఓటు అనే ఆయుధాన్ని రాజ్యాంగం మనకి ఇచ్చిన పెద్ద ఆయుధం. ఆ ఆయుధాన్ని ఎవరికి ఇస్తున్నాం, ఎలాంటి వ్యక్తులకు ఇస్తున్నాం, నిరచరితలకు ఇస్తున్నామా, వీడు రేపు పొద్దున ఎలక్ట్ అయిన తర్వాత నిజంగా నా నియోజకవర్గానికి, నాకు, నా ప్రజలకి ఏమైనా మేలు చేసే పనులు చేస్తాడా, లేకపోతే సొంత లాభానికి పనిచేస్తాడా అన్న విషయాన్ని గమనించి బాధ్యతతో ఓటేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాల్సిన పరిస్థితి. కానీ జనాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో డబ్బులు తీసుకునో, లేదంటే ప్రలోభానికి లొంగి, షార్ట్ టర్మ్ ఏదైనా విషయానికి ఉండో, అలాంటితో ఆ షార్ట్ టైం ప్రలోభాలకి లొంగి ఓటేసి 5 సంవత్సరాలు ఏడుస్తున్నారు. సో ఈ దేశ యువతకు కానీ, ఈ దేశ నిరుద్యోగులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఎవరికైనా సరే ఓటనే ఆయుధాన్ని సరిగ్గా సవ్యంగా నిర్వర్తిస్తే, దాన్ని సరిగ్గా వినియోగిస్తే అద్భుతాలు జరుగుతాయి దేశం. అంటే మరి బీసీలలో ఇంతమంది మేధావులు ఉన్నప్పటికీ మరి ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారు? మీరు సంఖ్యాపరంగా చూస్తే మనం అనుకున్నాం ఆల్రెడీ, భారతదేశంలో 80 కోట్లు, మన తెలంగాణలో తీసుకున్నట్టయితే తెలంగాణలో 3.5 కోట్లు. మీరు చూస్తే స్వాతంత్రోద్యమ సమయానికి భారతదేశ జనాభా 35 కోట్లు. 35 కోట్ల భారతదేశ జనాభాని స్వాతంత్రోద్యమం వైపు నడిపించి స్వాతంత్రాన్ని సాధించడానికి 200 సంవత్సరాలు పట్టింది. సుదీర్ఘకాలం పాటు పోరాటం చేస్తే రకరకాల సంస్థలు, రకరకాల వ్యక్తులు సుదీర్ఘకాల పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధించింది. సో బీసీలు ఈరోజు 20 కోట్లు, 80 కోట్లు అంటే దాదాపు 20 కోట్ల జనాభా అంటే ప్రపంచ పటంలో చెక్ చేస్తే 30 దేశాల జనాభా, వివిధ వర్గాలు, వివిధ వర్ణాలు, వివిధ జాతులు, వివిధ భాషలు, వాళ్ళ సామాజిక నేపథ్యము, ఇవన్నిటినీ చాలా భిన్నమైన సంస్కృతుల నుంచి వచ్చిన జనాలు కాబట్టి వీళ్ళలో ఆ చైతన్యాన్ని నింపడానికి సమయం పడుతుంది డెఫినెట్గా. సో ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు ఏదన్నా ఒక ఉద్యమాన్ని నిర్మించాలి అంటే పల్లె పల్లెలు తిరగాలి, గోడ పత్రికలు వేయాలి, జనాలందరినీ కట్టగట్టాలి, మీటింగులు పెట్టాలి, వాళ్ళందరినీ మళ్ళీ సమీకరించి ఇంకో దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అనుకో, సమాచార వ్యవస్థ అద్భుతంగా డెవలప్ అయిన పరిస్థితి. మొన్న ఢిల్లీలో జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం యువత అద్భుతంగా విత్ ఇన్ ద షార్ట్ టైంలో వాళ్ళ డిమాండ్ సాధించుకోగలిగింది. వాళ్ళలో ఆ చైతన్యం ఎక్కడ జరిగింది, అన్యాయం ఏం జరిగింది, దానికి ఏం చేయాలి మనం. సో బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా పవర్, జనరేషన్ జెడ్ అద్భుతంగా, అంటే సోషల్ మీడియా రావడం చైతన్యం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది అన్ని వర్గాల్లో జరుగుతుంది. భావజాల వ్యాప్తి ఏ ఉద్యమానికైనా స్ఫూర్తి. భావజాల వ్యాప్తి సవ్యంగా ఉంటే ఉద్యమం సక్సెస్ అవుతుంది. సో భావజాల వ్యాప్తి జరగాలి అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ. సో కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది అద్భుతంగా ప్రతి చేతిలో మొబైల్ ఉంది. దాని ద్వారా సోషల్ మీడియా ద్వారా భావజాల వ్యాప్తి జరుగుతుంది కాబట్టి ఉద్యమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. చైతన్యం కూడా అలాగే ఉంటుంది. ఇంతకుముందు జరిగినంత సమయం పట్టకుండా చాలా ఫాస్ట్గా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు
డిమాండ్స్ అని మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రధాన డిమాండ్ చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వడం. ఓకే. ఈ దేశ పరిపాలనలో మాకు భాగం రావాలి అంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పార్లమెంట్లో మేము ఉండాలి. అక్కడ ఉండాలి అంటే మేమెంతో మాకంత, మాకు సంబంధించినంత వరకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది ప్రధాన డిమాండ్. అలాగే కేంద్ర ప్రభుత్వంలో అడవులకు ప్రత్యేక శాఖ ఉంటుంది, చేపలకు ఉంటుంది, చెట్లకు ఉంటుంది, పుట్లకు మంత్రిత్వ శాఖలు ఉంటాయి. బీసీలకు ఉండవు. సో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. ఎందుకంటే ఈ దేశ బడ్జెట్ను ఖర్చు పెట్టేటప్పుడు ఆ భాగం ఎట్లా ఖర్చు పెట్టాలి, వాళ్ళ సంక్షేమ పథకాలు ఎట్లా రూపొందించాలి ఏంటన్న విషయాన్ని ఉండడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. మేము చాలా సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాం. ఆర్ కృష్ణయ్య గారి ప్రధాన డిమాండ్ చట్టసభల్లో రిజర్వేషన్ ఉండడం, అలాగే ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండడం, దేశ జనాభాని లెక్కించేటప్పుడు కులగణన చేయాలనేది మా ప్రధాన డిమాండ్. అది ఆ డిమాండ్కు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని జనగణనలో కులగణన ఒప్పుకుంది. అది 2027 కల్లా ఫలితాలు వస్తాయి. అది దేశ చరిత్రలో బీసీ ఉద్యమంలో ఒక అద్భుత ఘట్టం. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1932లో జరిగిన కులగణన తర్వాత దాదాపుగా 90 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది ఈ దేశంలో మీరు మనం వీధికి పక్కన వెళ్తే కరెంటు స్తంభాలు ఎన్ని ఉన్నాయో లెక్కలు ఉంటాయి. ఓకే. టెలిఫోన్ స్తంభాలు ఎన్ని ఉన్నాయో లెక్కలు ఉంటాయి. మీరు రోడ్డు మీదకి వెళ్తే కుక్కలు, పందులు ఎన్ని ఉన్నాయో లెక్కలు ఉంటాయి. కానీ బీసీల లెక్కలు తీయలేదు. బీసీల లెక్కలు తీస్తే ఆ లెక్కలలో వాళ్ళ సామాజిక ఆర్థిక లెక్కలన్నీ బయటకు వస్తే వాటా ప్రకారం అడుగుతారని భయంతో లెక్కలు తీయలేదు. సో ఇప్పుడు మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఆ లెక్కలు తీస్తుంది కాబట్టి ఆ లెక్కల్లో మనకు కావాల్సిన అన్ని వివరాలు వస్తాయి. ఆ వివరాలతోటి పోరాటం మరింత ఉద్యమం అవుతుంది. సక్సెస్ కావాలి అంటే భావజాల వ్యాప్తి అనేది చాలా ఇంపార్టెంట్. మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వాళ్ళకు కొట్లాడడం కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. కానీ ఆ ఉద్యమము ఎందుకు చేస్తున్నాం, ఉద్యమం చేయడం ద్వారా ఏం సాధిస్తాం ఆధారపడి ఉంటుంది. మనం తెలంగాణ ఉద్యమాన్ని చూసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఖచ్చితమైన లెక్కలతోటి మనం ఏం కోల్పోతున్నాం, తెలంగాణలో ఏం నష్టపోతున్నాం, తెలంగాణ వస్తే మనకి ఏమొస్తుంది, అరే మన తెలంగాణలో మన నీళ్లు కృష్ణా గోదావరి మన రాష్ట్రాల పండిపోతున్నాయి, మన నీళ్ళ దాటిపోతున్నాయి, మనకు పంటకు నీళ్ళు రావట్లేదు, మనకు నిధులు ఉంటున్నాయి, ఆ నిధులు మనకు కేటాయించట్లేదు, మన నియామకాలు ఉద్యోగాలు ఎవడో తీసుకెళ్ళిపోయి వాడుకుంటున్నారు, ఎవడికో వస్తున్నాయి. సో లెక్కలు తీసి లెక్కల ద్వారా ఆయనకు ప్రతి తెలంగాణ బిడ్డకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అప్పుడే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఓహో ఇంత అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని గ్రహించి జై తెలంగాణ అని తెలంగాణ జెండా పట్టుకున్నారు, కలిసి కొట్లాడారు. ఇలా మనం కలలు కన్నా భౌగోళిక తెలంగాణ సిద్ధించింది. కానీ ఇంకా దానికి సంబంధించిన సామాజిక తెలంగాణ అనేది ఇంకా మనం రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఇప్పుడు యువత భావజాల వ్యాప్తి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు యుద్ధం చేస్తున్నాం, ఉద్యమం ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశంలో మనం ఆ ఉద్యమం ద్వారా ఏం సాధిస్తాం అన్న విషయాన్ని భావజాల వ్యాప్తిని వ్యాపొందించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బీసీ భావజాల వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, చాలా సులభం. సో మీరు ఏవేవో విషయాలు షేర్ చేస్తుంటారు ఫ్రెండ్స్కి, ఏదో విషయాలు సర్క్యులేట్ అవుతుంటాయి. సో బీసీలకు సంబంధించిన బీసీ భావజాల వ్యాప్తిని, ఉద్యమ భావజాలాన్ని, ఉద్యమ లక్ష్యాలను సర్క్యులేట్ చేయండి. సో దీని ద్వారా నెమ్మదిగా చేస్తూ పోతుంటే ఏదో ఒక రోజు జనాలకు అర్థమవుతుంది. అర్థమైన ప్రతి ఒక్కరూ వెంట నడుస్తారు. నడిచినప్పుడే గ్రామీణ స్థాయిలో ఉద్యమం బలపడి అది పట్టణాల స్థాయి వరకు వచ్చినప్పుడే ఏ ఉద్యమమైనా సక్సెస్ అవుతుంది. సో మీ చేతిలో ఉన్న మొబైల్ని ఆయుధంగా వాడండి, ఉద్యమ భావజాలానికి పాటుపడండి. నేను చెప్పాను. రైట్, చూస్తున్నాం కదా, బీసీల అభ్యున్నతి కోసం, బీసీలకు రాజకీయ పరంగా సమానత్వం కోసం, మహిళలకు సమాన హక్కుల కోసం మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు నిరంతరం పాటుపడతాను అంటున్నారు. ముఖ్యంగా తను రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ముఖ్యంగా బీసీలకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు బీసీలకు కావాల్సిన హక్కుల్ని ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్తున్నారు.